అంటే ఈ మధ్య అందరూ ఏంటి జనరల్గా జస్ట్ యాక్టింగ్ అనేది వెళ్ళిపోతున్నారు. ఒక షార్ట్ ఫిల్మ్కో దేనికి ఒక టెస్ట్ కట్ లాగా చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. బట్ థియేటర్కి ఎందుకు తగ్గారు ఆర్టిస్టులు అనేది ఏం తగ్గలేదమ్మా. అంటే ఇంతకు ముందుతో పోలిస్తే దీనికన్నా షార్ట్ పీరియడ్ లో చూపిస్తున్నారే. ఏం తగ్గలేదు. ఇప్పుడు మాత్రం కొంచెం ఇప్పుడు కొంతమంది రంగస్థలం చేసి పెద్ద స్టార్లు అయిపోయారు తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూలు చెప్పిన తర్వాత వీళ్ళు ఇంకా అవగాహన పెరిగింది. అసలు ఇంత దానికంటే ముందు వాళ్ళకి తెలీదు. సో ఇప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఏదో ఒకటి థియేటర్ చేయాలి, ఏదో ఒకటి నాటకం చేయాలి, ఏదో థియేటర్ ట్రైనింగ్ తీసుకోవాలి అనేది. ఫ్యాషనే ఉన్నా సరే అది ఆ పదం వాడుతున్నారు, కనీసం ఇప్పుడు పరిచయం అవుతున్నారు దానికి. అంటే మీలాంటి వాళ్ళు చెప్పడం వల్ల అంటే కాదు, నా లాంటి వాళ్ళు కాదు, మేమైతే చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు కొంతమంది ఆర్టిస్టులు మా దగ్గర చేసిన వాళ్ళు ఒక 2 నాటకాలు చేసి వాళ్ళ ఇంటర్వ్యూలో పెద్ద స్టార్ అయిన తర్వాత నేను ఫలానా జగ థియేటర్ చేశాను, ఆ రంగస్థలం ఒక నాటకం చేశానంటే అప్పుడు వాళ్ళకి వినేవాళ్ళకి చూసేవాళ్ళకి అర్థమైంది. అప్పుడు ఓహో రంగస్థలం అనేది ఒకటి ఉంటుంది, అది చేస్తే మనకు బెనిఫిట్ అవుతుంది, అక్కడ నుంచి మనం సినిమా ఫీల్డ్కి వెళ్ళొచ్చని ఆ దృష్టితో పాటు వీళ్ళు ఇక్కడికి వస్తారు. తప్పేం లేదు దాంట్లో. సో కనీసం చేస్తారు కదా, అది. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు థియేటర్ నుంచి వచ్చిన వాళ్ళలో మీరు చాలా మందిని పరిచయం చేసినట్టు మనకి తెలిసిన విషయం. ఇప్పుడు థియేటర్ నుంచి డైరెక్ట్ ఆర్టిస్టులు అయిన పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు. సో అంటే ఒక తెలుగు చాలా తక్కువ, తెలుగు వాళ్ళు తక్కువ, చాలా తక్కువ. సో మేబీ వచ్చిన వాళ్ళైనా మేజర్గా ఉన్న వాళ్ళు అంటే బ్యాక్గ్రౌండ్ ఉండి బయటకు వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉంటారా? అంటే బ్యాక్గ్రౌండ్ ఇన్ ద సెన్స్ లైక్ ఒక ఫ్యామిలీలో ఆల్రెడీ స్టార్స్ అయిన వాళ్ళు, వాళ్ళ డాటర్స్ ఆర్ వాళ్ళ సన్స్ ఇలా రావడం ఎక్కువ ఉంటుందా? ఇనీషియల్గా మీకు ఆపర్చునిటీ రావచ్చు, ఆ తర్వాత జనాలకు నచ్చకపోతే మనం థ్రస్ట్ చేయలేము కదా ఆడియన్స్కి. అవును సార్. అలా ఉంటే మరి అభిషేక్ బచ్చన్ లాంటి వాళ్ళు పెద్ద స్టార్ ఉండాలి. ఇప్పుడు ఇండియాలో చాలా అతి పెద్ద స్టార్ ఆయన ఉండాల్సిందే. సో అది పనికిరాదు. స్టార్టింగ్లో మాత్రం ఎవరైనా బ్రేక్ ఇవ్వాల్సిందే, ఎవరైనా ప్రమోట్ చేయాల్సిందే, డబ్బులు ఎవరైనా పెట్టాల్సిందే. డబ్బులు ఉన్న వాళ్ళు డబ్బులు పెట్టుకుంటారు, ప్రొడక్షన్ వాళ్ళని పట్టుకుంటారు, అది చేస్తారు. ఓకే, మరి జనాలకి నచ్చలేదు అనుకో, ఏం చేస్తాం? అది ఏదైనా ప్రేక్షకులు ఎండ్ ఆఫ్ ద డే అంతే కదా, ప్రేక్షకులే డిసైడ్ చేస్తారు. ఎంత ఫ్యాన్ క్లబ్స్ పెట్టుకున్నా, అది పెట్టుకున్నా, ఇది పెట్టుకున్నా, సినిమా ఆడితేనే జనాలకి నచ్చితేనే వాడు ఆర్టిస్ట్ స్టార్, అంతే. మొన్న మనం కల్కి సినిమా చూస్తే కనుక అందులో విజయ్ దేవరకొండ గారు అంటే ఆ పాత్రకి, ఆ అర్జునుడు అనే పాత్రకి ఆయన న్యాయం చేశారంటే ఇప్పుడు థియేటర్లో ఉండే ఆ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల అంటారా? నేను చూడలేదమ్మా సినిమా చూడలేదు. ఎందుకు సార్ చూడలేదు? అంటే ఎందుకు అని అడిగానంటే ఇప్పుడు ఒక పెద్ద సినిమా ఒక మనకి జనాల్లోకి మేజర్ సినిమాగా వచ్చినప్పుడు మీలాంటి డైరెక్టర్స్ చూసి నేను సినిమా పెద్ద చిన్న అని చూడను. ఈ రోజు కూడా నాకు మహానటి చూడమంటే నేను చూస్తాను. ఇప్పుడు కల్కి వెళ్ళి చూడమంటే నేను చూడను. నాకు మూడు లేదు చూడడానికి, సినిమా చూడడానికి. మహానటికి కల్కి ఎందుకు మీరు డిఫరెన్స్? ఏమో అందులో స్టోరీ కథ కనిపిస్తుంది నాకు. ఇందులో కథ కనిపిస్తుంది లేదు, నాకు తెలియదు, నేను చూడలేదు కదా. అది చూసాను కదా, అది చూసాను కాబట్టి చెప్తున్నాను. మీరు మహానటి చూసారు, కథ గురించి మనం చూస్తేనే కదా. చూసిన రోజు చూస్తాను, అంటే ఇప్పుడు ఎందుకు చూడాలి, నేను రోజు తర్వాత చూస్తానేమో, కానీ చూస్తాను. కానీ జడ్జిమెంట్ మనం తీసుకోకూడదు, ఎందుకంటే డైరెక్టర్స్ విజన్ అది. అలా ఊహించుకున్నాడు, అలా తీయాలనుకున్నాడు, తీశాడు. నచ్చుతుంది, నచ్చకపోవచ్చు, ఏముంది అందులో పెద్దగా ఏమీ లేదు. ఎవరు ఆర్టిస్ట్ కూడా ఏం న్యాయం చేశాడు అనేది కూడా డైరెక్టర్ మీదే ఉంటుంది. డైరెక్టర్ ఇలా కావాలి, ఈ పాత్ర ఇలా నాకు కావాలని చెప్పినప్పుడు ఆర్టిస్ట్ దానికి న్యాయం చేస్తే యాక్సెప్టెన్స్. మనం ఎవరు చెప్పుకోవడానికి వాడు ఇట్లా చేశాడు అట్లా చేశాడంటే డైరెక్టర్ ఓకే అయింది కదా. డైరెక్టర్ కూడా దర్శకుడే, ఆయన కూడా ప్రేక్షకుడే. సో ఏదో ఒకటి చూసి చెప్పాడు కదా ఓకే అని. సో దాన్ని జడ్జ్ చేయొద్దు, బికాజ్ డైరెక్టర్స్ ఈజ్ ఫైనల్. డైరెక్టర్ ఏది చెప్తే అది ఫైనల్ అక్కడ. సో వినయ్ వర్మ గారు తన సినిమాకి ఒక హీరోని కానీ లేదంటే ఒక హీరోయిన్ కానీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆయన విజన్, ఆయన ఆలోచన ఎలా ఉంటుంది? ఎలాంటి ఆర్టిస్ట్ తన సినిమాకి సెట్ అవుతాడు? ఇప్పుడు ఒక కథ మీరు అనుకున్నప్పుడు దాన్ని ఎలా డిజైన్ చేసుకున్నప్పుడు ఆ ప్లేస్లో ఒక హీరోని ఊహించుకోవాలంటే మీకు ఎలాంటి క్వాలిటీ? ఇప్పుడు పాయింట్కి వచ్చారు మీరు. ఇప్పుడు నేను కథ రాస్తే నేను కథ రాస్తాను ఫస్ట్. స్టార్ని దృష్టిలో పెట్టుకొని రాయను. పాత్రలు ఏవైతే దాంట్లో ఉన్నాయో ఏ మాత్రం దాన్ని ఒక స్టార్ పేరు కానీ ఒక తెలిసిన పేరు దానికి ఇవ్వను. ఆ కథ మొత్తం రాసిన తర్వాత, ఎందుకంటే నేను రాస్తున్నప్పుడు ఊహించుకుంటాను కూడా. ఆ ఊహలో ఫలానా లాంటి వ్యక్తి ఉంటే బాగుంటాడే అనుకుంటాను, కానీ వీడే ఉంటాడు, ఈ స్టారే ఉంటాడు, ఆయనకి 50 కోట్ల మార్కెట్ ఉంది, ఆయన తీసుకుంటే బాగుంటాడు, సినిమా ఆడుతుందని ఆ ఆలోచనతో నేను చెయ్యను.
ఓకే. ఏ పాత్ర అయినా. ఇప్పుడు ఎలా అయిపోయింది, కథ ఏం రాయట్లేదు, డైరెక్ట్గా స్క్రీన్ ప్లేకి వచ్చేస్తున్నారు, డైరెక్ట్గా షూటింగ్ స్క్రిప్ట్కి వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా ఫస్ట్ కథలో ఎవరెవరు ఫిట్ అవుతున్నారు. ఇప్పుడు క్యారెక్టర్ రాస్తున్నప్పుడే ఫలానా ఆర్టిస్టు అని ఆ పేరుతో రాస్తున్నారు. సీన్ పేపర్ రాసినా కూడా ఆ సీన్ పేపర్లో వినయ్ వర్మ అని ఉంటుంది, ఆ పాత్ర పేరు ఉండదు. సో ఏం న్యాయం చేస్తున్నాం పాత్రకి? కథలో ఎవరు రావాలి అనేది చాలా తర్వాత విషయం, దానికి కాస్టింగ్ అంటారు. కథ మొత్తం రెడీ అయిన తర్వాతనే కాస్టింగ్ స్టేజ్కి వస్తాము. ఎందుకంటే ఈ వ్యక్తి ఇలా ఉండాలి, ఇలా ప్రవర్తించాలి, చూడ్డానికి ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, కళ్ళు ఇట్లా ఉండాలి, పట్టుదల ఉండాలి, ఫలానా ఉండాలి, లావుగా ఉండాలి. అప్పుడు అరే నేను ఎవరికి చూశాను అంటే ఆ వ్యక్తి ఆర్టిస్ట్ మే నాట్ బి అన్ ఆర్టిస్ట్ కూడా, కానీ ఇందులో విజువల్గా ఫిట్ అవుతున్నాడు. సో అతన్ని తీసుకోగలుగుతాం మనము, చేయాలి. ఈ విషయంలో చాలా కాల క్రితం అనుకుంటున్నాను నేను విన్నది ఒక ఫ్రెండ్ ద్వారా. బాపు గారో జంధ్యాల గారో ఎవరో, పెద్ద వంశీ గారో తెలీదు, ట్రైన్లో వెళ్తున్నారు వైజాగ్ వెళ్తున్నప్పుడు గుంటూరు రాజమండ్రి ఎక్కడో మధ్యరాత్రి ట్రైన్ ఆగింది స్టేషన్లో. ఓకేనా, స్టేషన్లో ట్రైన్ ఆగినప్పుడు ఎలాగో మనం ట్రైన్ ఆగింది కదా లేచి కూర్చొని కిటికీ నుంచి బయట చూస్తుంటాము. అయితే ఒక వ్యక్తి, అప్పుడు ఆ కాలంలో చీకటి ఎక్కువ ఉండే కదా, లైట్లు ఇట్లాంటి ఎల్ఈడీస్ ఏం లేకుండే, బల్బ్స్ ఉండే. సో ఒక వ్యక్తి దొంగోడు లెక్క నడుస్తున్నాడు స్టేషన్ ప్లాట్ఫామ్లో. ఆ అర్ధరాత్రి జనాలు కూడా ఎక్కువ ఉండరు. సో దొంగోడు లెక్క నడుస్తున్నాడు. ఆయన చూసి బాగా ఇంప్రెస్ అయ్యారు. అంటే కరెక్ట్గా బాడీ లాంగ్వేజ్ అని అన్నిటికీ సెట్ అవుతాడని ఏదో అనుకునేది, జస్ట్ మైండ్లో ఉండిపోయింది. కథ రాస్తున్నప్పుడు గంతవ్యం చేరిన తర్వాత అక్కడ వైజాగ్లో ఎక్కడో కథ రాస్తున్నప్పుడు ఒక దొంగ పాత్ర వచ్చింది అందులో. ఇప్పుడు మామూలు విషయం ఏంటి, దొంగ పాత్ర అంటే సార్ వీళ్ళని తీసుకుందాం, వాడిని తీసుకుందాం, ఈయనకి చెప్పనా, ఆయనకు ఫోన్ చేయనా, అదే అన్నాను. వద్దు. ఆయన ఏం చేశారు, తిరిగి ఆ స్టేషన్కి వచ్చారు. ఆ స్టేషన్కి వచ్చి అక్కడ జనాలతో కానీ, స్టేషన్ మాస్టర్తో కానీ, స్టాఫ్తో కానీ, ఈ ఫలానా వ్యక్తి నేను చూశాను ఒక 3 రోజుల క్రితము ఇలా నడుస్తుండే. అంటే అక్కడ తెలుసు కదా అందరికీ, పోలీసు వాళ్ళకి వీళ్ళకి తెలుసు దొంగ ఇట్లాంటి వాళ్ళు ఇక్కడ నడుస్తారని. సో అవును తెలుసండి, ఒక 4గురిని పట్టుకొచ్చారు. ఎవరండి వీళ్ళు అంటే చూసి ఇతను సినిమాలో కాస్ట్ చేశారంట ఆయనకి. కాస్టింగ్ అంటే అది అర్థమైందా మీకు? ఆ లుక్స్తో పాటు ఆ బాడీ లాంగ్వేజ్, ఆ సాత్వికము అయితే ఏమైతే ఉంటుందో అది కరెక్ట్గా ఉంటే కాస్టింగ్ కరెక్ట్. ఫలానా స్టార్ ఉన్నాడు, ఆయనకు వాల్యూ ఉంది, ఫలానా అన్నాడు డిస్ట్రిబ్యూటర్ అన్నాడు, ప్రొడ్యూసర్ అన్నాడు, అయ్యా నా ఫ్రెండ్ అయ్యా ఆయనకు తీసుకుంటే నో క్రియేటివిటీ ఇస్ డెడ్.